ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయలా మీరు కామెంట్స్ రూపంలో తెలియపరిస్తే తప్పకుండా వాటన్నిటి కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మీ పట్ల అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా మా కొరకు మా పరిచయ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనమై ఉన్నది. ఆ వాగ్దానం వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కేలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దావీదునకు దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. దావీదు 2 మార్లు దేవుని దగ్గర కైలా ప్రజలను రక్షించుట్లో, అంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి కైలా ప్రజలను రక్షించుట్లో దేవుని దగ్గర 2వ మారు అతడు ప్రార్థిస్తున్నప్పుడు, విచారణ చేస్తున్నప్పుడు దేవుడు ఒక ధైర్యంతో కూడిన వాగ్దానాన్ని, భరోసాతో కూడిన వాగ్దానాన్ని, ఒక గ్యారంటీతో కూడిన వాగ్దానాన్ని దేవుడు దావీదునకు అనుగ్రహించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 1 నుండి మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు, తరువాత ఫిలిష్తీయులు కేలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కేలా ప్రజల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చి కళ్ళముల మీది ధాన్యాన్ని, అంటే వారు పొట్టు నుండి ధాన్యాన్ని వేరు చేసి నూరుపోయిన నేల మీద వారు సమకూర్చుకొని ఉంచుకున్న ధాన్యాన్ని ఫిలిష్తీయులు కేలా ప్రజల మీదకి యుద్ధానికి వచ్చి వారు సమకూర్చుకున్న ధాన్యాన్ని, వారు అనుభవించవలసిన ధాన్యాన్ని ఫిలిష్తీయులు దోచుకొని పోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఫిలిష్తీయులు ఆ రీతిగా చేస్తున్న విషయము దావీదునకు వినబడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే దావీదు వారికి సహాయం చేయటకు వెళ్ళుటకు ముందు మొట్టమొదటిగా ప్రార్థించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుణ్ణి అడిగి తెలుసుకునే వ్యక్తిగా, దేవుని యొద్ద విచారణ చేసే ముందుకు వెళ్ళే వ్యక్తిగా దావీదుని మనం చూస్తూ ఉంటాం. అయితే వారికి సహాయం చేయటకు వెళ్ళే ముందు అతడు ప్రార్థించినట్లు మనం చూస్తాం. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేలా ప్రజలను రక్షించట్లో, కేలా ప్రజలకు సహాయపడుట్లో దావీదు సిద్ధపడుతున్న సందర్భంలో మొట్టమొదటిగా దేవునికి మొరపెట్టాడు. దేవుడు తన మాట ద్వారా దావీదును బలపరిచాడు. దావీదునికి జవాబును అనుగ్రహించాడు. దావీదునికి సమాధానం ఇచ్చాడు. ఏమనంటే, కేలా ప్రజలను రక్షించట్లో నేను నీకు సహాయం చేస్తాను, నీ ఫిలిష్తీయులను హతం చేస్తావు, దావీదు నీ వెళ్ళని దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు సిద్ధపడుతున్నాడు. వెళ్ళడానికి సిద్ధపడుతున్న సమయంలో దావీదుతో ఉన్న ప్రజలు మిక్కిలి భయపడినట్లు మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 3వ వచనంలో, దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయంగా ఉన్నది, ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కేలాకు మేము వచ్చిన యెడల మరింత భయం కలుగును కదా అని దావీదుతో అనగా అని మనం చూస్తాం. అంటే యూదా దేశంలో ఉంటేనే మాకు భయం కలుగుతుంది, మరి ఫిలిష్తీయులకు ఎదురుగా, ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి, కేలా ప్రజలను రక్షించట్లో ఫిలిష్తీయులకు ఎదురుగా వెళ్తే మరింత భయం కలుగుతుంది కదా అని దావీదుతో ఉన్న ప్రజలు అనినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే వీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్న సమయంలో, వారి భయాందోళనలో ఉన్న సమయంలో దావీదు మరలా దేవుని యొద్ద విచారణ చేసినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 2వ మారు విచారణ చేసిన సందర్భంలోనే దేవుడిచ్చిన వాగ్దానం వచ్చినంగా ఈరోజు మనం చదువుకున్న వాగ్దానం వచ్చిన మనం చూస్తాం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను, నీవు లేచి కేలాకి వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా అని మనం చూస్తాం. దేవుడు
దావీదు విచారణ చేసిన దానికి, దావీదు అడిగిన దానికి దేవుడు ప్రత్యుత్తరం ఇస్తూ, దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తూ, దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చినట్టు మనం చూస్తాం. ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తానని దావీదునకు దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. ఆ రీతిగానే దావీదు అతని జనులు కేయిలాను రక్షించట్లో, కేయిలా ప్రజలకు సహాయపడట్లో, ఫిలిష్తీయులతో యుద్ధము చేయడానికి వారు వెళ్ళినప్పుడు దేవుడు దావీదునకు గొప్ప విజయాన్ని అనుగ్రహించి కేయిలా ప్రజలను రక్షించట్లో దావీదును దేవుడు వాడుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని యొద్ద అడిగి తెలుసుకొని వెళ్ళడం ద్వారా దావీదు వెళ్ళిన పని సఫలం చేయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు దావీదే కాదు, మనము కూడా ప్రార్థించి దేవుణ్ణి అడిగి తెలుసుకొని వెళ్తే దేవుడు ఆ కార్యాన్ని సఫలపరిచే దేవుడు. గనుక ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దావీదు 2 మార్లు దేవుని యొద్ద విచారణ చేసి ఒక మంచి వాగ్దానం వచ్చినాన్ని పొందుకొని వెళ్ళి, ధైర్యంతో వెళ్ళి యుద్ధంలో గొప్ప విజయాన్ని దావీదు చూసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో కూడా దేవుడి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొద్ద ఎప్పుడైతే అడిగి తెలుసుకొని మనం వెళ్తామో, అంటే ప్రార్థన చేసి మనం ఎప్పుడైతే వెళ్తామో ఆ కార్యాన్ని దేవుడు సఫలపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుని యొద్ద అడిగి తెలుసుకొని మనం ఎప్పుడైతే వెళ్తామో ఆ కార్యాన్ని సఫలపరిచి మనల్ని గణపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అది ఒక ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు. చాలామంది యవనస్తులు ఎగ్జామ్స్ రాయడానికి వారు వెళ్తూ ఉంటారు. ఎగ్జామ్స్ రాసే సమయంలో ప్రిపరేషన్లో కావచ్చు, అదేవిధంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ రాసే ముందు మీరు ఎప్పుడైతే ప్రార్థించి మొదలు పెడతారో దేవుడు అద్భుత విజయాన్ని అక్కడ అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా అనేక మంది కొన్ని ఉద్యోగ ప్రయత్నాల కొరకు వెళ్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెట్టి, దేవా ఈ ఉద్యోగ ప్రయత్నానికి వెళ్తున్నాను, మీరు నాకు సహాయం చేయాలి, మీరు నాకు విజయాన్ని ఇవ్వాలి, మీరు నాకు ఇందులో ఉద్యోగాన్ని అనుగ్రహించాలని దేవుని దగ్గర అడిగి వెళ్తే దేవుడు గొప్పగా అక్కడ ఉద్యోగం ద్వారా దేవుడు మిమ్మల్ని గణపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏ కార్యమైనా దేవుణ్ణి అడిగి తెలుసుకొని దావీదు వలె వెళ్ళినట్లయితే గొప్ప విజయాన్ని, గొప్ప సఫలతను, గొప్ప అక్కడ దేవుని నామాన్ని గణపరిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తానని ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. గనుక ఆనాడు ఫిలిష్తీయుల మీద యుద్ధాన్ని అనుగ్రహించి దావీదును అక్కడ గణపరిచిన దేవుడు ఈనాడు ఆయనను విశ్వసించిన మన జీవితాల్లో మనము కూడా ఎప్పుడైతే దేవుణ్ణి అడిగి తెలుసుకొని వెళ్తామో, ప్రార్థించి వెళ్తామో, దేవుణ్ణి అడిగి తెలుసుకుని వెళ్ళివారుగా మనం ఉంటామో దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేసి మనల్ని గణపరిచే దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుణ్ణి అడిగి తెలుసుకొని దేవుని దగ్గర మొరపెట్టి వెళ్తే కార్యాన్ని సఫలపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అడిగి తెలుసుకుని వెళ్తే మేలు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అడిగి తెలుసుకుని వెళ్తే దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. గనుక దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దావీదు వలె గొప్ప విజయాలు మనం కూడా పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నాడు దావీదు నీ యొద్ద విచారణ చేయటం ద్వారా ఒక గొప్ప వాగ్దానాన్ని పొందుకొని, ఆ వాగ్దానం ద్వారా ధైర్యాన్ని పొందుకొని వెళ్ళి కేయిలా ప్రజలను రక్షించట్లో నీ చిత్తంలో వాడబడి గొప్పగా గణపరచబడ్డాడు తండ్రి. మరి అదే రీతిగా మా జీవితాల్లో కూడా ఎప్పుడైతే నిన్నే అడిగి మేము తెలుసుకుంటామో, నీ దగ్గర మొరపెట్టి మేము వెళ్తామో ఆ కార్యాన్ని సఫలపరిచే దేవుడు అని, అక్కడ మాకు మేలు చేసే దేవుడు అని, అక్కడ మమ్మల్ని గణపరిచే దేవుడు అని, అక్కడ మమ్మల్ని హెచ్చించే దేవుడు అని, అక్కడ మాకు సమస్తాన్ని అనుకూలపరిచి మార్చే దేవుడు అని ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో నీ దగ్గర అడిగి తెలుసుకొని దావీదు వలె గొప్ప విజయాలు పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ దినము వారు తలపెడుతున్న కార్యములను సఫలపరచండి. వారు వెళ్తున్న ప్రయాణ మార్గాల్లో మీరు తోడుగా నడిపించండి. వారి ఆరోగ్యంలోను వారి ఆయుష్లను మీరు దీవించి నీ కృపలో వర్ధిల్లింపజేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.